అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఎంతో బలంగా ఉంటారు మరియు పాత బాకీలు అన్నీ తిరిగి వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీనివల్ల మీ ఆర్థిక స్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడం వల్ల మీ పొదుపు పద్ధతులు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఖర్చు చేసినా అది మీకు ఎంతో తృప్తిని ఇస్తుంది మరియు ఆర్థికంగా ఇబ్బందులు రావు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ ఆర్థిక ప్రణాళికలు క్రమంగా అమలు అవుతాయి. దీనివల్ల మీరు ఎటువంటి ఆందోళన లేకుండా ఉంటారు. ధన ప్రవాహం బాగుండడం వల్ల మీరు చిన్నపాటి విలాసాలకు కూడా ఖర్చు చేయగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి మహిళలకు ఈరోజు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మరియు పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. కస్టమర్ల నుండి మీకు మంచి స్పందన లభిస్తుంది మరియు మీ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. మీ భాగస్వాములతో కలిసి తీసుకునే నిర్ణయాలు వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఎంతో దోహదపడతాయి. పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందుండి వ్యాపారంలో విజయం సాధిస్తారు. దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా వ్యాపారం పుంజుకుంటుంది మరియు మీ కష్టానికి తగిన ప్రతిఫలం రూపాయి రూపంలో అందుతుంది. వ్యాపార సంబంధిత ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. వృత్తిపరంగా ఈరోజు మీకు చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి మరియు మీ పనిని అందరూ అభినందిస్తారు. కార్యాలయంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. పై అధికారులు మీ సలహాను వినడానికి ఆసక్తి చూపుతారు మరియు తెలివితేటలతో చాలా సులభంగా మరియు త్వరగా మీ పనులను పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగుల మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది. దీనివల్ల పని భారం తగ్గి మీరు సంతోషంగా ఉంటారు. పదోన్నతి కోసం ప్రయత్నించే వారికి ఈరోజు శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది. మీ వృత్తిపరమైన ఎదుగుదలను చూసి అందరూ ఆశ్చర్యపోయేలా మీరు అద్భుతమైన పనితీరును కనబరుస్తారు. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు. మీలో కొత్త శక్తి ప్రవహిస్తున్నట్లు మీరు గుర్తిస్తారు. పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. దీనివల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఆహార నియమాలను పాటించడం మరియు తగినంత నీరు తీసుకోవడం వల్ల మీ శారీరక కాంతి పెరుగుతుంది. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీ మానసిక బలం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. చిన్నపాటి నొప్పులు ఉన్నా అవి త్వరలోనే మందులు లేకుండా సహజంగా తగ్గిపోయే అవకాశం మెండుగా ఉంది. మీరు తీసుకునే ఆరోగ్యకరమైన నిర్ణయాలు ఈరోజు మిమ్మల్ని రోజంతా యాక్టివ్గా ఉంచడంలో సహాయపడతాయి. మీ ముఖంలో మరియు శరీరంలో ఎంత తేజస్సు మరియు చురుకుదనం కనిపిస్తుంది. ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు కాబట్టి ఈ రోజును ఆనందంగా గడపండి. కొత్త వాహనం లేదా అధునాతన పరికరాలు కొనుగోలు చేయడానికి ఇది ఏమాత్రం మంచి సమయం కాదు. ఈ విషయంలో మీరు ఎటువంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం ఎంతో ఉత్తమం. ప్రస్తుతం ఉన్న వాహనానికి ప్రాధాన్యత ఇచ్చి చిన్న చిన్న మరమ్మతులు ఉంటే చేయించుకోవడం ఎంతో మంచిది. కొత్త కొనుగోలు కోసం ఈరోజు వాయిదా వేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చు. వాహనాల విషయంలో ఎటువంటి పెద్ద నిర్ణయాలు ఈరోజు తీసుకోకపోవడమే మీ ఆరోగ్యానికి మరియు ఆర్థికానికి మంచిది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఎంతో మధురంగా మరియు ఆనందంగా గడిచిపోతుంది. మీ భాగస్వామితో కలిసి ప్రతి క్షణం మీ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరుస్తుంది. మనసులో భావాలను వ్యక్తపరచడానికి మరియు భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. చిన్నపాటి అపార్థాలు ఏవైనా ఉంటే అవి మీ ప్రేమపూర్వక మాటలతో తొలగిపోతాయి. మీ భాగస్వామి నుండి అపురూపమైన ప్రేమ మరియు సహకారం లభిస్తుంది. దీనివల్ల మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ఇద్దరు కలిసి మంచి సమయాన్ని గడుపుతారు మరియు బంధం అర్థవంతంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య ఈరోజు అన్యోన్యత ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి మీ ఓర్పుతో సర్దుబాటు అయిపోయి ప్రశాంతత నెలకొంటుంది. మీ భాగస్వామికి మీ అవసరం ఉందని గ్రహించి వారికి తోడుగా ఉంటారు. దీనివల్ల బంధం బలపడుతుంది. కుటుంబ విషయాలు ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి మరియు సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రేమపూర్వకమైన మాటలతో మీరు వారి మనస్సును సులభంగా గెలుచుకోగలుగుతారు. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. బంధంలో ఉన్న మాధుర్యం మీకు ఎంతో తృప్తిని ఇస్తుంది కాబట్టి రోజంతా ఆనందంగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఎంతో ఆనందాన్ని మరియు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయడం లేదా ఏదైనా కార్యక్రమం చేయడం వల్ల సంతోషం రెట్టింపు అవుతుంది. ఇంటి బాధ్యతలను నిర్వహించడంలో మీరు చూపే చొరవను కుటుంబీకులు అందరూ అభినందిస్తారు. పిల్లల చదువుల గురించి లేదా వారి భవిష్యత్తు గురించి చర్చించడం వల్ల మీకు మంచి స్పష్టత వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీనివల్ల క్షేమంగా ఉంటారు. అందరితో కలిసి ఉండడం వల్ల మీ మనసు చాలా తేలిక పడుతుంది మరియు రోజంతా సంతోషంగా ఉంటారు. స్నేహితుల నుండి ఈరోజు మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఇది మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. కష్ట సమయంలో వారు మీకు తోడుగా ఉండి మీకు ఎంతో ధైర్యం ఇస్తారు. ఇది మీకు ఎంతో ఊరటను ఇస్తుంది. మీరు ఏదైనా పనిలో ఇబ్బంది పడుతుంటే వారి సలహాలు మీకు దిశానిర్దేశం చేస్తాయి. స్నేహితులతో గడిపే సమయం మీకు ఒత్తిడి నుండి విముక్తి కలిగిస్తుంది. కాబట్టి వారిని కలవండి. మీ ఆలోచనలను వారితో పంచుకోవడం వల్ల మీకు మంచి మార్గం కనిపిస్తుంది మరియు సంతోషంగా ఉంటారు. వారి సహాయంతో మీరు క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి మీరు ఈరోజు సిద్ధంగా ఉండాలి. మీ ఆత్మవిశ్వాసం ముందు ఎటువంటి సమస్య అయినా చిన్నబోతుంది. ఇది మీరు గమనిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు వచ్చిన వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా మీ ప్రణాళికలో వాటిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం మీకు బాగా అలవాటు కాబట్టి మీరు విజయం సాధిస్తారు. ఇతరుల సహాయం కంటే మీ సొంత శక్తిపై ఎక్కువ నమ్మకం పెట్టుకోండి. ఇది మీకు మంచిది. సవాళ్ళు మిమ్మల్ని గొప్పగా నిలబెడతాయి కాబట్టి భయపడకండి. మీరు చేసే పనుల్లో ఈరోజు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. మీ కృషికి తగిన ఫలితం లభించి అందరి ప్రశంసలు అందుకుంటారు. లక్ష్యాలను సాధించడంలో మీరు చూపే పట్టుదల ఎంతో గొప్పది. అందరూ దీనిని మెచ్చుకుంటారు. విజయాల పరంపర మీ వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో కొనసాగుతుంది. మీ విజయాలను చూసి మీ ఆత్మీయులు ఎంతో సంతోషంగా ఉంటారు. పట్టువదలని ప్రయత్నం మిమ్మల్ని ఎప్పుడు విజేతగానే నిలబెడుతుంది కాబట్టి గర్వపడండి. విజయాలను మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయి కాబట్టి ముందుకు వెళ్ళండి. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారి పట్ల మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ విషయాలను ఎవరికి వెల్లడించవద్దు. కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి. మీ రహస్యాలను మీలోనే దాచుకోవడం మీకు రక్షణగా ఉంటుంది కాబట్టి ఎవరిని నమ్మకండి. గుడ్డిగా నమ్మకుండా ఉండడం వల్ల ఇబ్బందులు రావు. మీ పనుల్లో మీరు బిజీగా ఉంటే శత్రువులు ఏమి చేయరు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. వారు మీ వద్దకు వచ్చి మర్యాదగా ప్రవర్తించే అవకాశం ఉంది. మీ అభివృద్ధి వారికి కనువిప్పు కలిగిస్తుంది. మీరు వారిని పట్టించుకోకుండా మీ పనిలో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. వారితో వాదనలకు దిగకుండా ఉండడం చాలా మంచిది. కాలమే వారికి సమాధానం చెప్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి. కోర్టు కేసులు లేదా చట్టపరమైన చిక్కుల్లో ఉన్నవారికి ఈరోజు ఊరట లభిస్తుంది. తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆశావాహంగా ఉండండి. మీ న్యాయవాదితో మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకోండి. న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడడానికి ఇది సరైన సమయం. ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత మీకు తిరుగులేని శుభవార్త అందుతుంది. ఇది మీ వృత్తి సంబంధిత లేదా కుటుంబానికి సంబంధించి ఉండవచ్చు. ఆ శుభవార్త మీ రోజంతా సంతోషంగా నిండిపోయేలా చేస్తుంది. మీరు ఎప్పటి నుండో ఆశించిన పని సఫలం కావడం వల్ల మీ మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీ తెలివితేటలతో శత్రువుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. వారు మీ పనులకు అడ్డంకులు కలిగించినా మీరు వాటిని దాటి విజయం సాధిస్తారు. మీ పట్టుదల మరియు కార్యదక్షత ముందు శత్రువులు ఏమీ చేయలేరు. మీరు ఎవరి జోలికి వెళ్ళకపోయినా వారు వచ్చే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. శత్రువులపై మీ పైచేయి ఉండడం వల్ల మీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోండి. అపరిచితులతో మాట్లాడేటప్పుడు పరిమితులు పాటించడం చాలా అవసరం. అనవసరమైన గొడవల్లో లేదా వాదనల్లో తలదూర్చకండి. మీ ఆరోగ్యం మరియు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. అన్ని పనులను పద్ధతి ప్రకారం చేయడం వల్ల సమస్యలు ఉండవు. రోజువారి పనుల్లో చిన్నపాటి ఆపదలు రావచ్చు కానీ వాటిని మీరు సులభంగా దాటేస్తారు. ఎటువంటి భయాందోళన లేకుండా ఉంటే చాలు. మీ తెలివితేటలు మిమ్మల్ని ఎటువంటి ఆపదలోనూ పడకుండా కాపాడుతాయి. మీరు అప్రమత్తంగా ఉంటే చిన్నపాటి సమస్యలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. ట్రాఫిక్ నియమాలను పాటించడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
మీరు తొందరపడి వేగంగా వెళ్ళడం ప్రమాదాలకు దారి తీయవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి మరియు రూల్స్ పాటించండి. ఇతరులతో అనవసరమైన గొడవలకు వెళ్ళకండి. గొడవలు మీ ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఎవరైనా మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడినా మీరు నవ్వుతూ వదిలేయండి. మీ మౌనమే చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఇంట్లోకి లేదా బయట అందరితో సఖ్యతగా ఉండడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. గొడవలకు దూరంగా ఉండడం మీకు ఎంతో మంచిది. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి సమస్యలతో నిండి ఉంది కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు.